గుర్తుంచుకోండి, 30 సంవత్సరాల వయసులో కూడా నీ దగ్గర డబ్బు లేదు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ నీ అరచేతి గీతలు కాదు అని నువ్వు గుర్తుపెట్టుకో. నమ్మకం అనే విత్తనం లేకుండా ఇష్టం, స్నేహం, ప్రేమ అనే ఏ బంధం కూడా మొలకెత్తదు, మానుగా మారలేదు. నిజమే కదా. ఒక విత్తనం నాటితేనే కదా అది పెరిగి పెద్దయి ఒక పెద్ద మానుగా తయారవుతుంది. అలానే మనం ఇష్టపడిన వ్యక్తి ద్వారా అయినా లేదా స్నేహంలో అయినా ప్రేమలో అయినా సరే నమ్మకం అనే విత్తనాన్ని నాటితేనే ఆ బంధం అనేది పెరిగి పెద్దదయ్యి బలంగా ఉంటుంది. అలా నమ్మకం లేకపోతే ఒకరి మీద మనం చూపించే ఇష్టమైనా సరే, అది స్నేహమైనా సరే, ప్రేమైనా సరే, ఏదైనా సరే అమాంతం కూలిపోవాల్సింది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడూ కూడా మిమ్మల్ని నమ్మిన వాళ్లపై మీరు నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలోనూ కోల్పోవద్దు. ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోయారా, ఇక అంతే. మీ జీవితమే సరిపోదు ఆ నమ్మకాన్ని తిరిగి మీరు సంపాదించుకోవడానికి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ కూడా నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. అలానే ఈ సమాజంలో మార్పు అనేది ఎందుకు రాదో తెలుసా? పేదవాళ్ళకి ధైర్యం లేక, మధ్య తరగతి వాళ్ళకి సమయం లేక, అదే ధనవంతులకి అవసరం లేకే ఈ సమాజంలో మార్పు అనేది అస్సలు రావడం లేదు. నిజమే కదా. ఇతరులపై మన కోపం అనేది మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ అనేది మాటలో మాత్రమే కాదు, మనసులో కూడా ఉండాలి. అప్పుడే ఆ బంధం అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. అలా కాకుండా మాటల్లో మాత్రమే కోపం కాకుండా మనసులో కూడా వాళ్ళ మీద కోపం పెంచుకున్న ఆ బంధం అక్కడితో విరిగిపోతుంది, అంతమైపోతుంది అని తెలుసుకో. మాటల్లో ప్రేమను పెట్టుకొని మనసులో వాళ్ళని చెడు కోరుకుంటూ కుళ్ళు కుతంత్రాలు పెట్టుకున్నావు అంటే ఏదో ఒకరోజు నువ్వు వాళ్ళపై చూపించే ద్వేషం, అసూయ అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. ఆ క్షణం, ఆ ఒక్క క్షణం నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎంత ప్రేమ చూపించినా సరే అది నిమిషాల్లో ఆవిరైపోతుంది అని నువ్వు గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రేమ ఎప్పుడు మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించాలి, నీ మనసులో కూడా ఉంచుకోవాలి. అర్థమైంది కదా. ఎప్పుడైనా కూడా విలువ లేని వాళ్లతో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువను మనమే పెంచినట్లు అవుతుంది. నిజమే కదా. దారిలో కుక్కలు అనేటివి మొరుగుతూ ఉంటాయి. వాటికి మనం స్పందించాము అంటే వాటికి మనం విలువ ఇచ్చినట్లే కదా. కాబట్టి ఎవరు విలువలేని మాటలకి అస్సలు స్పందించకండి. ఇలా స్పందించడం వల్ల ఎంతో విలువైన మీ గౌరవాన్ని మీరు కోల్పోవలసి వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అప్పుడే మీకు విలువ, మీ మాటలకి విలువ. అర్థమైందా? కొంతమందితో మాట్లాడితే మనసుకి హాయిగా ఉండాలి, మరికొంతమందితో మాట్లాడకపోతే హాయిగా ఉండాలి. నిజమే కదా. అలా కాకుండా మనం మనసులో పిచ్చి ప్రేమ పెంచుకున్న వాళ్ళే మనల్ని బాధ పెడుతూ ప్రతి క్షణం నరకాన్ని చూపిస్తూ ఉంటే ఆ బాధ అసలు మాటల్లో వర్ణించలేనిది. నిజమే కదా. ఈ ప్రపంచంలో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా 100% అందరి జీవితంలో జరుగుతుందన్నమాట. ఏంటి అంటే ఈ ప్రపంచంలో మనం ఎవరికైతే ఎక్కువ విలువనిస్తామో అది ఇంట్లో ఎవరికైనా సరే, అమ్మకైనా సరే, నాన్నకైనా సరే, భార్య భర్తకు కానీ, లేదా మనం ప్రేమించుకున్న వాళ్ళకి కానీ, చుట్టుపక్కల వాళ్ళకి కానీ, మన బంధువులకు కానీ, ఎవరికైనా సరే, ఎవరికైతే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తామో వాళ్ళే మనల్ని మాటలతో చేతలతో నానా రకాలుగా ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారన్నమాట. ఎందుకు అంటే మనం వాళ్ళకి ఏదైనా ఒక విషయం చెప్పుకుంటే మనసు హాయిగా ఉంటుందిలే అని చెప్పుకుంటాము. కానీ ఇక్కడ మనకి తెలియని విషయం ఏంటి అంటే ఆ విషయం వాళ్ళతో చెప్పుకోవడం వల్ల మనసు అనేది ఇంకాస్త భారంగా మారుతుంది. ఎందుకు అంటే వాళ్ళ మాటలతోనే మనల్ని ఇంకా బాధ పెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు వీలైనంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది. అలా కాకుండా లేదు నా బంధంతో నేను మాట్లాడితే మనసు అనేది చాలా హాయిగా ఉంటుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు నోరు విప్పి మాట్లాడాల్సింది. అప్పుడే కదా మీ మనసు కూడా హాయిగా ఉంటుంది, బంధం కూడా బలపడుతుంది. గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా సరే అర్థం చేసుకుంటారు. అదే అపార్థం చేసుకునే వాళ్ళకి నువ్వు అర్థమయ్యేలా చెప్పినా సరే అందులో 1000 తప్పుల్ని వెతుకుతారు. నీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా సరే నీ ఆలోచన నుంచే మొదలవుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరు కూడా ఊరికే మన జీవితంలోకి రారు కదా. సృష్టికర్త వాళ్ళకి ఏదో ఒక పాత్ర మన జీవితం కోసం ఇచ్చి ఉంటాడు. అందుకే వాళ్ళు మన జీవితంలోకి వస్తారు. లేదంటే ఎందుకు వస్తారు చెప్పండి.
అది కూడా కొంతకాలం మాత్రమే అని గుర్తుంచుకోండి. ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. వాళ్ళ పాత్ర ముగిసిపోయాక మనం వద్దు అన్నా సరే వాళ్ళంతట వాళ్లే వెళ్ళిపోతారు. అందుకే అంటూ ఉంటారు, ఎవరిపైన దేనిపైన కూడా ఎక్కువ ప్రేమని పెంచుకోకూడదు అని. ఎవరు ఎప్పుడు మన నుంచి దూరం అయిపోతారో మనకే తెలియదు. కాబట్టి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే కదా మనకి, మన జీవితానికి ప్రశాంతత, ఆనందం అనేది దొరుకుతుంది. ఆలోచన నిద్ర పోనివ్వడం లేదు అంటే అది మనం సాధించాల్సిందని అయి ఉండాలి, లేదా మనల్ని బాధించేదైనా అయి ఉండాలి. ఆలోచించండి. మీరు సాధించాల్సిందైతే వెంటనే సాధించండి. ఖచ్చితంగా మీకు ఎంతో విజయం అనేది వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితం అనేది అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అర్థం అయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. ఎంత విచిత్రమో మీరే చూడండి. ఫలితంపై కంటే చేస్తున్న పని మీద దృష్టి పెడితేనే కదా విజయం అనేది సులభం అవుతుంది. చేసే పనిలో ఆనందం పొందగలిగితేనే విజయం అనేది దానంతట అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలా కాకుండా చేసే పని మీద దృష్టి పెట్టకుండా చిన్న పనైనా కష్టంగా కొండంతగా భావిస్తే ఎలా విజయం అనేది మీ దగ్గరికి వస్తుంది చెప్పండి? పక్క వాళ్ళని బాధ పెట్టి మనం ఆనందపడ్డం కాదు జీవితం అంటే. మనం బాధలో ఉన్నా సరే ఇంకొకరిని సంతోషపెట్టడమే కదా అసలు సిసలైన జీవితం అంటే. ధనం సంపాదించే ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలు సంపాదించలేకపోవచ్చు. ఆశీర్వాదాలు ఎవరైతే సంపాదిస్తారో వారు కష్టపడిన దానికంటే ఎక్కువగా సంపాదించగలరు అని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? ఎప్పుడు కూడా నీతో నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఆకస్మికంగా మౌనంగా ఉన్నారు అంటే ఆ వ్యక్తి బాధలో అయినా అయి ఉండాలి, లేదా మనమైనా సరే వాళ్ళని బాధ పెట్టి ఉండాలి. ఆలోచించి మాట్లాడండి. విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యని అస్సలు వదలకు. అర్థమైంది కదా? కష్టపడుతూ పైకి ఎదిగేవాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగేవాడికి నువ్వెంత అనే అహంకారం, గర్వం అనేది ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వాళ్ళు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. ఇవే అసలు సిసలైన ఆస్తులంటే. నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నువ్వంటే ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను ఇష్టపడిన వాళ్ళకి నువ్వెంత చెప్పినా అర్థం కాదు. మనం మంచివాళ్లుగా జీవిస్తే చాలు, దాన్ని నిరూపించుకోవాల్సిన, ప్రయత్నించాల్సిన అస్సలు అవసరం లేదు. ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు, ఆయాసపడ్డం తప్ప. కాబట్టి శాంతంగా ఉండడం, ఆలోచించడం మొదలుపెట్టు. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటావు. అర్థమవుతుంది కదా? చిన్న సమస్యని పెద్ద దానిలో భూతద్దంలో పెట్టి చూసావు అంటే దానికి సమాధానం నీకు అస్సలు దొరకదు. 30 ఏళ్లకి కూడా నీకు ఇంకా సంపాదన లేదు అంటే నువ్వు ఖచ్చితంగా గారాబంగా పెరిగి బాధ్యతలో బరువు తెలియని వాడివై ఉండాలి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.